కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రేవంత్ సర్కార్ రైతులను మోసం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ రైతు బంధు పథకమే కొనసాగుతోందని, ఇంకా రైతు భరోసా అసలు స్టార్ట్ చేయలేదని చెప్పారు. రైతు భరోసాను ఎత్తివేయడానికి కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని సుంకే మండిపడ్డారు. కేసీఆర్ ఇస్తే 1,00,000 రుణమాఫీ, అదే మమ్మల్ని గెలిపియండి, మేము గెలిస్తే 2,00,000 రుణమాఫీ. 2,00,000 రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు నాడు మొదటి సంతకం రైతుల రుణమాఫీ 2,00,000 దాని మీద చేస్తామని చెప్పి ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ రోజు. అంటే ఎన్నికల కంటే ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట. మరి వాళ్ళ అబద్ధాల కాంగ్రెస్, అబద్ధాలతో అందలం ఎక్కినటువంటి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి వంచి నయవంచక ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇలా ప్రజలు కానీ రైతాంగం కానీ అందరూ మరి అలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. అరే మోసపోయినమే, కాంగ్రెస్ చేతిలో మోసపోయినమే, దగాపడ్డమే, నయవంచనకు గురైనమే అని చెప్పి ఇవాళ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి బాధపడుతున్నటువంటి పరిస్థితి, పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితి. ఏసంగిలో కొన్ని లక్షల ఎకరాలలో పంట ఎండింది. చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేనా మీ రైతు నువ్వు రాజు చేసే ప్రభుత్వం? ఇందిరమ్మ రాజ్యం. వీళ్ళు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ను కలిసిన కారణంగా ఆనాడు రైతు బంధు బంద్ అయింది. మీ అందరికీ తెలుసు. ఆ రైతు బంధు పైసలు పొంగులేటి ఇంటికి పోయినాయా, ఇక మంత్రులు ఇంటికి పోయినాయా, ఆ 7,000 కోట్లు ఎటు పోయినాయో జగమెరిగిన సత్యమే. ఆ 7,000 కోట్లు ఏం జరిగినాయి, మళ్ళీ రైతు బంధు వెంటనే ఇచ్చిండ్రా ఇయ్యలేదా, యావత్తు తెలంగాణ సమాజానికి రైతాంగానికి అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఏం చేసిండే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఈ 7,000 కోట్ల తాపకిని రిలీజ్ చేసింది. అవి కూడా మొత్తం ఇయ్యలే. అసలు రైతు బందే ఇప్పటి వరకు ఇస్తున్న రైతు భరోసా ఇంకా స్టార్ట్ చేయలే.